హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ బోట్స్ పీలేరు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే బర్డ్స్కి యాక్చువల్గా డిసీజ్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడం ఎలాగా. ఫ్రెండ్స్, మీ బర్డ్స్ ఒక చోట డల్గా కూర్చొని ఉన్నాయంటే లేదా కేజ్లో కింద ఒక సైడ్ ఫెదర్స్ ఓపెన్ చేసి కూర్చొని ఉన్నాయంటే చాలామంది ఏమనుకుంటారంటే బర్డ్స్కి ఫీవర్ కానీ డిసీజ్ కానీ వచ్చింది అని అనుకుంటారు. బట్ ఒక్కోసారి వింటర్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి టెంపరేచర్ని మెయింటైన్ చేయడం కోసం అవి అలా కూర్చొని ఉంటాయి. మన దగ్గర అయితే మనం బ్లాంకెట్స్, జాకెట్స్, ఇంకా మఫ్లర్స్ ఇవన్నీ యూస్ చేస్తాము. బట్ వాటికి ఇవేమీ ఉండవు కాబట్టి వాటి ఫెదర్స్ని అవి ఓపెన్ చేసి బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. బర్డ్స్కి యాక్చువల్గా ఫీవర్ వచ్చిందా లేదా, వేరే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడం ఎలాగా. బర్డ్స్ హెల్తీగా ఉంటే అవి ఏం చేస్తూ ఉంటాయి, కేజ్లో ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఫ్లై చేస్తూ ఉంటాయి, లేదా తింటూ ఉంటాయి, వాటర్ తాగడము, లేదా స్నానం చేయడము, లేదా ఏదో ఒక యాక్టివిటీ అనేది చేస్తూ ఉంటాయి. బట్ ఒక సైడ్ కూర్చొని ఫెదర్స్ ఓపెన్ చేసి అలాగే ఫుడ్, వాటర్ మెయిన్గా తీసుకోకుండా ఒక డే కన్నా ఎక్కువ అలాగే ఉన్నాయి అంటే అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు వీటికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అని చెప్పేసి. ఇంకా ఇవే కాకుండా వాటి ఐస్లో నుంచి, నోస్లో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా వాటి పూప్ అనేది వాటరిష్గా ఉన్నా, లేదంటే అవి యాక్చువల్గా యాక్టివిటీ జీరో అయిపోయినా ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. మనము వాటి హెల్త్ని కన్ఫామ్ చేసుకోవడం అంటే డిసీజ్ వచ్చిందా రాలేదా అని తెలుసుకోవడము. ఈ లక్షణాలన్నీ మీ బర్డ్స్లో కనిపించాయి అంటే కనుక ఇంకా కన్ఫామ్ అది బర్డ్స్కి డిసీజ్ వచ్చింది అని. మనం వాటికి సపరేట్ చేసి మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. మెడిసిన్స్లో మెయిన్గా 3 మెడిసిన్స్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి LIV52. ఇది లివర్ టానిక్. దీన్ని 2 days అనేది యూస్ చేయాలి. మార్నింగ్ ఫ్రెష్ వాటర్లో మనము నైట్ వాటర్ తీసేసి మార్నింగ్ పూట వాటర్ అనేది మిక్స్ చేసి వీటికి ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత ఫీవర్ టానిక్ అనేది ఇవ్వాలి. ఐబాకస్ ప్లస్ అనేది ఇది పారాసిటమాల్ మిక్చర్ టానిక్. ఇది ఫీవర్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. దీన్ని కూడా 2 days అనేది ఇవ్వాల్సి ఉంటుంది వాటర్లో మిక్స్ చేసి. ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కనుక ఆ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి మనకి నియోపెప్టిన్ అనే టానిక్, ఇది నార్మల్ మెడికల్ షాప్స్లో కూడా దొరుకుతుంది. ఈ టానిక్ని మనం వీటికి ప్రొవైడ్ చేస్తే మ్యాక్సిమం అనేది వీటి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయ్యి ఈ బర్డ్స్ అనేవి ముందులాగా ఫ్రీగా హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకా ఏదన్నా మీకు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ తెలుసుంటే కనుక మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.